పహల్గామ్లో ఉగ్రదాడిని ఖండించారు ఎమ్మెల్యే రాజాసింగ్. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశాకే ప్రశాంతంగా ఉందన్నారు ఆయన. కశ్మీర్ను కేంద్రం డెవలప్ చేసిందన్న రాజాసింగ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు కశ్మీర్ను ప్రశాంతంగా ఉంచకుండా కుట్ర చేశారంటూ నిప్పులు చెరిగారు. టూరిస్టుల పేర్లు అడిగి మరీ దాడి చేయడం దారుణమన్నారు. మోదీ ఆధ్వర్యంలో హై లెవెల్ మీటింగ్ జరుగుతుందన్న రాజాసింగ్, దాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకుని చంపే వరకు మోదీ, అమిత్ షా వదలరని రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. ఇక కొందరు కశ్మీర్ స్థానికులు ఉగ్రవాదులకు సపోర్ట్ చేశామన్నారు రాజాసింగ్. ఇక హిందువులు అమర్నాథ్, విష్ణుదేవ్ యాత్రకు వెళ్లాలని సూచించారు రాజాసింగ్. ఆ డెవలప్మెంట్ భారతీయ జనతా పార్టీ వల్లనే అని వాళ్ళు కూడా నమ్ముకున్నారు. కాశ్మీర్ ఒక స్వర్గం. ఆ విధంగా కేంద్ర గవర్నమెంట్ మంచిగా నిధులు ఇచ్చి డెవలప్మెంట్ చేసిన రోడ్లు కానీ ఆ మొత్తం టూరిజం ప్లేసెస్ కానీ పాకిస్తాన్ నుంచి ఈ టెర్రరిస్టులు ఇంకా లోకల్ టెర్రరిస్టులు ఎట్టి పరిస్థితిలో ప్రశాంతం ఈ కాశ్మీర్ ఉండకూడదు ఒక కుట్ర చేసి చాలా వరకు పుల్వామా కానీ ఇప్పుడు పహల్గామ్ కానీ ఏ విధంగా పహల్గామ్లో టూరిస్ట్ పైన AK-47తో దాడి చేసినారు. ఇవాళ యావత్ ప్రపంచం చూస్తున్నారు. దాదాపు 27 to 28 మెంబర్స్ వాళ్ళకి చంపేసినారు. ఏ విధంగా వాళ్ళకి చంపినారంటే పేరు అడిగి ఏ ధర్మానికి చెందిన ఉన్నావు ఆ మొత్తం ఐడెంటిఫై చేసి ఆ లేడీస్ ని పిల్లల్ని పక్క పెట్టి అన్ని జైన్స్లకి చంపేసినారు వాళ్ళు. అమిత్ షా గారు ఇమ్మీడియట్ గా కాశ్మీర్ వెళ్ళిపోయినారు. ఒక హై లెవెల్ మీటింగ్ కూడా ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి మోదీ గారు చేస్తున్నారు. మోదీ గారు కూడా వస్తున్నారు. ఇప్పుడు ఆతంకీయులు ఎక్కడైనా దాచుకొని వాళ్ళకి తీసి చంపే వరకు అమిత్ షా గారు, మోదీ గారు అయితే ఎడవరు. అదే విధంగా లోకల్ సపోర్ట్ కూడా ఉన్నది ఈ టెర్రరిస్టులకై ఇవాళ మీడియా పరంగా మాకు తెలుస్తున్నది. కాశ్మీర్లో ధారా 370 తీసిన తర్వాత చాలా పీస్ఫుల్ అయింది. అక్కడ